బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? అనేది డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఇది మైక్రోబయాలజీలోనే చాలా సింపుల్ టాపిక్. అసలు పేరులోనే ఉంది. బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అంటే బ్యాక్టీరియా యొక్క గ్రోత్‌ని డిఫైన్ చేసే కర్వ్ అని అర్థం. ఇప్పుడు ఆ గ్రోత్ కర్వ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఒక బ్యాక్టీరియం తీసుకొని దాన్ని సూటబుల్ కల్చర్ మీడియాలో ఇనాక్యులేట్ చేస్తాం. కల్చర్ మీడియం అంటే ఆ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి దానికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్‌ని ప్రొవైడ్ చేస్తుందనమాట. ఓన్లీ ఫుడ్ మెటీరియల్స్‌తో బ్యాక్టీరియా గ్రో అయిపోతదా అంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం. ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ వచ్చింది. వెంటనే తినేస్తామా? లేదు కదా! చుట్టూ మంచి యాంబియన్స్ ఉండాలి. మంచి ఎయిర్ కండిషనింగ్ ఉండాలి. ఒక గంట సేపు ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ప్రశాంతంగా, నిదానంగా ఎంజాయ్ చేస్తూ తింటాం. అలాగే బ్యాక్టీరియా కూడా ఫుడ్ మెటీరియల్స్‌తో పాటు కొన్ని కండిషన్స్ కావాలి. అలాంటి కండిషన్స్‌ని ప్రొవైడ్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఇంక్యుబేటర్. ఇందులో పర్టిక్యులర్ టెంపరేచర్, పర్టిక్యులర్ టైమ్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయన్నమాట. ఈ కల్చర్ మీడియంని తీసుకెళ్ళి ఆ ఇంక్యుబేటర్‌లో వదిలేసామంటే అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. అంటే బ్యాక్టీరియల్ సెల్స్ గ్రో అవుతున్నాయి. వాటి నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి కల్చర్ మీడియాలో ఉన్న బ్యాక్టీరియల్ కౌంట్‌ని డిఫరెంట్ ఇంటర్వెల్స్ దగ్గర డిటర్మైన్ చేసి టైంకి రిలేషన్‌తో ప్లాట్ చేసామంటే ఒక గ్రోత్ కర్వ్ అనేది మనకొస్తుందనమాట. దాన్నే బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అని అంటాం. హ్యూమన్ బీయింగ్స్ పుట్టిన దగ్గర నుంచి ఒకేలా ఉండరు కదా! వాళ్ళ గ్రోయింగ్ పీరియడ్‌లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్‌హుడ్, అడాలసెంట్ పీరియడ్, అడల్ట్‌హుడ్, ఓల్డ్ ఏజ్ అలా ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలాంటి చేంజెస్‌ని మనం చూస్తాం కదా! మనకు క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే బ్యాక్టీరియాలో కూడా బ్యాక్టీరియా గ్రోత్ అవుతున్నప్పుడు కూడా 4 ఫేజెస్ ఉంటాయన్నమాట. లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్ అండ్ ఫేజ్ ఆఫ్ డిక్లైన్. ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలాంటి చేంజెస్ జరుగుతాయన్నమాట. అవన్నీ డీటెయిల్డ్‌గా ఆ గ్రోత్ కర్వ్ చూస్తూ తెలుసు. ఇది బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద టైమ్, వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ కౌంట్‌ని డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ దగ్గర ప్లాట్ చేస్తే చూసారా ఒక కర్వ్ లాగా వచ్చింది. అందుకే దానికి పేరు బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అని. ఇందులో 4 ఫేజెస్ అని చెప్పాం కదా! ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లాగ్ ఫేజ్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లాగ్ ఫేజ్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్టేషనరీ ఫేజ్, నెక్స్ట్‌ది ఫేజ్ ఆఫ్ డిక్లైన్. ఖచ్చితంగా ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకొని ఇదే ఆర్డర్‌లో రాయాలన్నమాట. ఒక్కొక్క ఫేజ్‌లో ఏమేమి అవుతుంది అని చెప్పి డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది అంటే మనం బ్యాక్టీరియాని తీసుకొచ్చి కల్చర్ మీడియాలోకి ఇనాక్యులేట్ చేసిన వెంటనే గ్రోత్ అయిపోతుందా అంటే అవ్వదు. ఆ గ్రోత్ అవ్వడానికి మళ్ళీ ఇనాక్యులేట్ చేయడానికి మధ్యలో ఒక చిన్న పీరియడ్ ఉంటుంది. మనం ఆ పీరియడ్‌నే లాగ్ ఫేజ్ అంటామన్నమాట. సెకండ్ వన్ లాగ్ ఫేజ్. దీన్నే ఎక్స్‌పోనెన్షియల్ ఫేజ్ అని కూడా అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఆ బ్యాక్టీరియా యొక్క నంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్‌పోనెన్షియల్‌గా. అంటే టైంతో పాటు ఆ బ్యాక్టీరియా నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి బ్యాక్టీరియా యొక్క కౌంట్‌ని మనం టైంకి అగెయిన్స్ట్‌గా ప్లాట్ చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. చూసారా ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వచ్చింది లాగ్ ఫేజ్‌లో. థర్డ్ వన్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ లాగ్ ఫేజ్ తర్వాత ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ మొత్తం కంప్లీట్‌గా సీజ్ అయిపోతుంది. అంటే ఆగిపోతుంది. ఎందుకు అంటే న్యూట్రియంట్స్ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా టాక్సిక్ ప్రొడక్ట్స్ అనేవి ఆ సెల్‌లో అక్యుములేట్ అయిపోవడం వల్ల ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అందుకే దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటాం. నెక్స్ట్ వన్ ఫేజ్ ఆఫ్ డిక్లైన్. ఇక్కడేం జరుగుతుంది అంటే బ్యాక్టీరియా పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందువల్ల? సెల్స్ అనేవి చనిపోవడం వల్ల బ్యాక్టీరియల్ పాపులేషన్ తగ్గిపోతుందనమాట. ఆ సెల్స్ అనేవి ఎందుకు చనిపోతాయి అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం వల్ల ఇంకా న్యూట్రియంట్స్ అనేవి అయిపోతాయి. కంప్లీట్‌గా న్యూట్రియంట్స్ అన్నీ యూజ్ చేసేసుకుంటది ముందు. లాస్ట్‌కి వచ్చేసరికి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ సెల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వైబుల్ కౌంట్‌లో మాత్రమే డిక్రీజ్ ఉంటుంది. టోటల్ కౌంట్‌లో డిక్లైన్ ఏమి ఉండదు. వైబుల్ కౌంట్ అంటే బ్రతికున్న సెల్స్, లివింగ్ సెల్స్ కౌంట్ మాత్రమే తగ్గుతుంది. కానీ టోటల్ కౌంట్‌లో ఏ చేంజ్ ఒక బ్యాక్టీరియం గ్రో అవుతున్నప్పుడు
దాని సెల్ కౌంట్లో ఇంక్రీజ్ అవ్వడంతో పాటుగా కొన్ని మార్ఫలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ ఆల్టరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆ సెల్ యొక్క షేప్, స్ట్రక్చర్ అనేవి మారుతాయి. ఆల్టరేషన్ అంటే చేంజెస్ అని అర్థం. ఇప్పుడు గ్రోత్ కర్వ్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 4 ఫేజెస్. ఆ 4 ఫేజెస్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కలాంటి పర్టికులర్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎండ్ ఆఫ్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్ ఎండింగ్లో బ్యాక్టీరియాకి మ్యాక్సిమం సెల్ సైజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్లో సెల్స్ అనేవి చిన్నగా ఉంటాయి, ఇంకా యూనిఫామ్గా స్టెయిన్ అవుతాయి. అంటే అన్ని సెల్స్ చిన్నగా ఈక్వల్గా ఉండడం వల్ల స్టెయిన్ని ఈక్వల్గా తీసుకుని యూనిఫామ్ స్టెయినింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్లోనే మనం సెల్స్ గ్రామ్ వేరియబుల్ అని చెప్పొచ్చు. అంటే గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సెల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా స్టెయిన్ అవుతాయి. అంటే కొన్ని సెల్స్ ఒకలాగా, కొన్ని సెల్స్ ఒకలాగా స్టెయిన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్పోర్యులేషన్ అక్కర్స్. స్పోర్యులేషన్ అంటే స్పోర్స్ ఫార్మేషన్. కొన్ని బ్యాక్టీరియా స్పోర్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇంకొన్ని ఎగ్జోటాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎగ్జోటాక్సిన్స్ అంటే ఒక టైప్ ఆఫ్ టాక్సిన్. జనరల్గా బ్యాక్టీరియా 2 టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఎండోటాక్సిన్స్ అండ్ ఎగ్జోటాక్సిన్స్. ఇక్కడ ఎగ్జోటాక్సిన్స్ అంటే కొన్ని సర్టైన్ స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా మాత్రమే వీటిని సెక్రీట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ట్రీడియం, విబ్రియో, స్టెఫైలోకోకస్ ఇవి. నెక్స్ట్ వన్ ఫేజ్ ఆఫ్ డిక్లైన్. ఫేజ్ ఆఫ్ డిక్లైన్లో ఇన్వల్యూషన్ ఫార్మ్స్ ఆర్ కామన్. ఇన్వల్యూషన్ ఫార్మ్స్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఫామ్ అయిన ఇర్రెగ్యులర్ బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది అంటే ష్రింకేజ్. సెల్స్ అనేవి ష్రింక్ అయిపోవడం వల్ల, అంటే దగ్గరికి ఇలాగా ముడుచుకుపోయినట్టు ఉండడం వల్ల అలాంటి ఫార్మ్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫేజ్ ఆఫ్ డిక్లైన్లో సెల్స్ అనేవి చనిపోతాయి కాబట్టి ఇన్వల్యూషన్ ఫార్మ్స్ అనేవి కామన్గా చూస్తామన్నమాట. టోటల్గా ఇది బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్. అంటే ఎగ్జామ్లో బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఎక్కువగా 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. అది మీరు సింపుల్గా ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ దాని గురించి డెఫినేషన్ రాయాలి. అసలు గ్రోత్ కర్వ్ అంటే ఏంటి అని చెప్పి ఒక 3 పాయింట్స్లో డెఫినేషన్ రాసిన తర్వాత ఆ గ్రోత్ కర్వ్ డయాగ్రామ్ ఉంది కదా, అదైతే ఖచ్చితంగా వేయాలి. తర్వాత 4 ఫేజెస్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ 4 ఫేజెస్ హెడ్డింగ్స్ పెట్టి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క 2-3 పాయింట్స్ రాయాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ఫేజ్లో ఏమేమి అవుతుంది అని చెప్పి నేను కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఖచ్చితంగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ ఉన్నట్టు చూసుకోవాలి, ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అ పీరియడ్ బిట్వీన్ ఇనాక్యులేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ మల్టిప్లికేషన్. అంటే ఇనాక్యులేషన్కి ఇంకా సెల్ డివిజన్ మల్టిప్లికేషన్కి మధ్యలో ఉన్న పీరియడ్నే లాగ్ ఫేజ్ అంటాం. సెకండ్ వన్ లాగ్ ఫేజ్. లాగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుంది, వాటి నెంబర్స్ టైంతో పాటు ఇంక్రీజ్ అవుతాయి. ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ ఉండాలి. ఇక్కడే మనం స్ట్రెయిట్ లైన్ చూస్తాం, అది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది? బ్యాక్టీరియల్ గ్రోత్ సీజెస్. ఈ పదం పడేగానే మనకు గుర్తొచ్చేస్తుంది కదా, ఎందుకు సీజ్ అయిపోతుంది? అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ ప్రోడక్ట్స్ ఇంకా న్యూట్రియంట్స్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల అని చెప్పి అది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ డిక్లైన్. ఇక్కడేమవుతుంది? బ్యాక్టీరియల్ పాపులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు? సెల్స్ అనేవి చనిపోవడం వల్ల. అంతే. ఈ కీ పాయింట్స్తో ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.